నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు ఇవాళే మైగ్నూర్ రాక. చంద్రబాబు ప్రమాణ స్వీకారం. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఉదయం 11:27 ముహూర్తం. ఏపీకి కేంద్ర కేబినెట్ లో 4 బెర్తులు దక్కుతాయన్న టాక్. 3 టీడీపీ, 1 బీజేపీకి వచ్చే ఛాన్స్. కేంద్ర మంత్రివర్గం విస్తరణపై తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ లో ఎవరికి అవకాశం ఉంటుంది? తెలంగాణలోని బీజేపీ అగ్రనాయకులు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. వీరి పేర్లు కేంద్ర మంత్రివర్గం జాబితాలో ఉంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం విస్తరణపై తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ లో ఎవరికి అవకాశం ఉంటుంది? తెలంగాణలోని బీజేపీ అగ్రనాయకులు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. వీరి పేర్లు కేంద్ర మంత్రివర్గం జాబితాలో ఉంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 3 జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతులను నారాయణపూర్, కొండగావ్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. తాజా ఎన్కౌంటర్తో కలిపి గత ఏడాది కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు మృతి చెందారు. మే 23న నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు మే 10న ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో 12 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన శంకర్ లాల్వానీకి అత్యధికంగా 12,26,751 ఓట్లు వచ్చాయి. లాల్వానీ 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ లాల్వానీయే. ఇదొక రికార్డు కూడా. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. అక్కడ బీజేపీ సంస్థాగతంగా బలమున్న పార్టీ. 1989 నుంచి అక్కడ బీజేపీ అభ్యర్థులు వరుసగా విజయాలు సాధిస్తున్నారు. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇండోర్ నుంచి 8 సార్లు వరుసగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ స్థానం నుంచి శంకర్ లాల్వానీ పోటీ చేసి 11,75,092 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ లాల్వానీయే. ఇదొక రికార్డు కూడా. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన
చెందిన సంజయ్ ఆయనతో పోటీ పడ్డారు. సంజయ్కు 51,659 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండోర్లో నోటాకు కూడా రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి. 2.18 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ కాంతిబామ్ ఏప్రిల్ 29న తన నామినేషన్ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇంకా పోరులో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికైనా మద్దతునిచ్చే బదులు నోటాకు ఓటు వేయమని ప్రచారం చేసింది. దీంతో నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానంలో అత్యధికంగా 51,660 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి ఇండోర్ ఓటర్లు నోటాను ఎంపిక చేసుకోవడంతో 2.18 లక్షల ఓట్లు పడ్డాయి. ఇండోర్ బరిలో 9 మంది ఇండిపెండెంట్లు, 3 లోకల్ పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరెవరికీ డిపాజిట్లు దక్కలేదు. కాంగ్రెస్ బరిలో ఉంటే కొంత పోటీ ఉండేది. బీజేపీకి చెందిన లాల్వానీ 2019 ఎన్నికలో కూడా ఇండోర్లోనే పోటీ చేశారు. అప్పట్లో 5,47,754 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నాటి ఎన్నికల్లో 10,68,569 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 5,20,815 ఓట్లొచ్చాయి. శంకర్ లాల్వానీ అక్టోబర్ 16, 1961న ఇండోర్లో జన్మించారు. ఆయన తండ్రి జమునాదాస్ లాల్వానీ ఆర్ఎస్ఎస్ జన్ సంఘ్లో క్రియాశీలక సభ్యుడు. తల్లి గోరీదేవి లాల్వానీ గృహిణి. లాల్వానీ ముంబైలో బీటెక్ చేశారు. తర్వాత ఇండోర్కు తిరిగొచ్చి బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ కోర్సు చేశాడు. 1980 ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశ్వవిద్యాలయ ప్రతినిధిగా చురుగ్గా పనిచేశారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1994 నుండి 1999 వరకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా, ఆపై 1999 నుండి 2004 వరకు చైర్మన్గా పనిచేసిన లాల్వానీ అంచెలంచెలుగా ఎదిగారు. ఇండోర్లోని వార్డు నెంబర్ 49 అధ్యక్షుడిగా చేసిన ఆయన ఎంపీ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. 2013లో శంకర్ లాల్వానీ ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇప్పుడీ చారిత్రాత్మక విజయంతో ఎవరి లాల్వానీ అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. లోక్సభ చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీ నాయకురాలు ప్రీతం ముండే మాత్రమే రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా నమోదు అయ్యారు. ప్రీతం ముండే తండ్రి గోపీనాథ్ ముండే కేంద్ర మంత్రిగా చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీడ్ లోక్సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రీతం ముండే గెలుపొందింది. నాటి ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యత సాధించి లోక్సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దాన్ని శంకర్ లాల్వానీ ఇప్పుడు అధిగమించారు. 2014లో కూడా ప్రీతం బీడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే మెజారిటీ 1,68,368కి పరిమితమయ్యింది. 2024లో ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆమె సోదరి పంకజ్ ముండేకి టికెట్ ఇచ్చారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మయూర్జు హాజరు కానున్నారు. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని మయూర్జు స్వీకరించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఎన్డీఏ కూటమి తరపున లోక్సభ పక్ష నేతగా ఎన్నికైన మోడీ జూన్ 9న ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మయూర్జు శనివారమే ఢిల్లీ చేరుకుంటారని అక్కడి మీడియా చెబుతోంది. అయితే భారత్ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మోడీని ఎక్స్ వేదికగా మయూర్జు అభినందించారు. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ మయూర్జు భారత్కు వస్తే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన దేశంలో ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే అవుతుంది.
ఇకపై సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు. మాండ్యాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక సినిమాలు చేయదలుచుకోలేదని చెప్పారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు. కుమారస్వామిపై మాండ్యా ప్రజలు చూసిన గౌరవం, ప్రేమ, అభిమానాలను కాపాడుకుంటామని అన్నారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలన్నది కుమారస్వామి ఆశయమన్నారు. దూరదృష్టి ఉన్నందునే బీజేపీతో కలిసి ముందుకెళ్లామని, కాంగ్రెస్ విమర్శలకు మాండ్యా ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కుమారస్వామి కేంద్రంలో మంత్రి పదవి కోరేది ఉండదని, కానీ సీనియారిటీ ప్రకారం అవకాశం దక్కుతుందని అన్నారు. ఇకపై పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతా అన్నారు. రాష్ట్రానికి కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు అపారమన్నారు. అన్ని వర్గాల ప్రజలు కుమారస్వామికి ఆశీస్సులు అందించారని తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కార్ మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు వాటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు టీన్యాబ్ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఇవి పనిచేయబోతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్లలో మాదక ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులను నమోదు చేయబోతున్నారు. ఎఫ్ఐఆర్ల నమోదు నుంచి మొదలుకొని అభియోగ పత్రాల దాఖలు వరకు ఆయా పోలీస్ అధికారులే పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పక్షంలో వారిని ఆయా ప్రాంతాల్లోని శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లలో రోజువారీ కార్యకలాపాల కారణంగా తదుపరి దర్యాప్తును సమర్థంగా, వేగవంతంగా సాగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మాదక ద్రవ్యాలకు సంబంధించిన కీలక కేసుల్ని నార్కోటిక్స్ ఠాణాల ద్వారానే పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నార్కోటిక్స్ స్టేషన్లను ప్రస్తుతానికి హైదరాబాద్ నాంపల్లిలోని పాత కలెక్టరేట్ కార్యాలయం భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచే వీటి కేంద్రంగా కేసుల నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. 4 పోలీస్ స్టేషన్లతో పాటు ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ల కార్యకలాపాలకు పరిధి విధించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కార్యకలాపాలు సాగించనుంది. రైళ్లలో మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునే లక్ష్యంతో వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం రైల్వే ప్రాంతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు కానుంది. వాటి పరిధిలో పలు జిల్లాల కేసులను పర్యవేక్షించేలా పరిధులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న వనరులతో ఠాణాల్లో కార్యకలాపాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉండనున్న వీటిని బి లేదా సి గ్రేడ్ ఠాణాలుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒక్కో స్టేషన్కు డీఎస్పీతో పాటు 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలను నియమించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని టీనాబ్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో స్టేషన్లకు బి లేదా సి గ్రేడ్ హోదా కల్పించాలని టీనాబ్ ఉన్నతాధికారులు విన్నవించారు. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో ఒక్కో స్టేషన్కు 50 నుంచి 70 మంది కానిస్టేబుళ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ ఠాణాల్లో కానిస్టేబుళ్లను నియమించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.
ఏపీకి కేంద్ర కేబినెట్లో 4 బెర్తులు దక్కుతాయన్న టాక్ వినిపిస్తోంది. 3 టీడీపీకి, 1 బీజేపీకి ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. టీడీపీ నుంచి 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు టాప్లో ఉంది. ఢిల్లీ పెద్దలతో రామ్మోహన్కు సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా ధీటైన వాగ్దాటి, పలు అంశాలపై నాలెడ్జ్ ఉంది. పార్లమెంటులో అతని స్పీచ్లకు కూడా రెస్పాన్స్ కూడా బాగుంటుంది. రామ్మోహన్ నాయుడుకు పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అలాగే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎస్సీ కోటాలో చిత్తూరు ఎంపీ దగ్గుముళ్ల ప్రసాదరావుకు ఛాన్స్ దక్కచ్చని అంటున్నారు. బీజేపీ నుంచి 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పురంధరేశ్వరి, సీఎం రమేష్. వీళ్ళిద్దరిలో ఒకరికి పదవి గ్యారెంటీ అంటున్నారు. అటు జనసేనకు ఒక మంత్రి పదవి వస్తుందని తొలుత ప్రచారం జరిగినా ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా ఈసారికి ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఈటీవీ, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల టీడీపీ నేతలు నివాళులర్పించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడి యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. అక్షరానికి వాడి వేడినిచ్చి ఒక పదునైన ఆయుధంగా మలిచిన నిత్య ప్రయోగశీలి రామోజీరావు గారి మరణం భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి తీరని లోటని అన్నారు. ఎక్కడో రాయలసీమలో ఒక మారుమూల పల్లెలో పుట్టిన నన్ను అక్షర యోధుడిగా తీర్చిదిద్దడమే కాకుండా నా రాజకీయ ప్రస్థానానికి ఆశీస్సులు అందించి నిరంతరం ప్రోత్సహించారని అన్నారు. మార్గదర్శి ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారి అకాల మరణం మాటల కందని విషాదం. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా తను ఎదుగుతూ తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. ఇతర వ్యాపారాల్లో కానీ, చిట్ ఫండ్ రంగంలో కానీ, ప్రియాపర్చల రూపంలో కానీ, అట్లాగే యాడ్ ఏజెన్సీ కానీ, ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ఎదిగిన తీరు రామోజీరావు గారి అవిరళ కృషికి ప్రత్యక్ష తార్కాణం. ఆయన లేడని తెలిసిన వెంటనే మాకందరికి కూడా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా నేను రామోజీరావు గారి చేతుల మీదుగా మనిషిగా ఎదిగిన వ్యక్తిని, 4 దశాబ్దాల కాలంగా ఆయన్ను చూస్తూ పెరిగిన వ్యక్తిని. ఆయన మార్గదర్శనంలో నాకు ఎప్పుడు కష్టం వచ్చినా, నేను ఈ కష్టాన్ని దాటలేను అనుకున్నప్పుడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక అరగంటో గంటో కూర్చొని ఆయన మాటలు వింటూ స్ఫూర్తి పొందుతూ నా కష్టాన్ని, నా సమస్యల్ని మర్చిపోయి అధిగమించి 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో నేను రాణిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, రామోజీరావు గారి స్ఫూర్తి. ఒక మహోన్నత వ్యక్తి చనిపోవడం జరిగింది. మాలాంటి యువకులకి, అలాగే ఎంతోమంది పారిశ్రామికవేత్తలకైతే ఏమి, అలాగే జర్నలిస్టులకైతే ఏమి, ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి ప్రదాయకం. ఈ సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తాను. ఎంతో బాధాకరమైన విషయము. మన మధ్యన రామోజీరావు గారు లేకపోవడం అనేది తెల్లవారుజాము నుంచి ఆయన చూసి ఈ ప్రజలు ఎంతో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి ప్రారంభించి ఒక వ్యాపారవేత్తగా దేశంలోనే అత్యున్నత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు ఆయనకు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం జిల్లా అంతా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టౌన్లో స్థానిక టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు రామోజీరావుకు నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
పత్రికా రంగంలో ఉంటూ ఈనాడు పేపర్ని ఆయన స్థాపించి మరి సుదీర్ఘకాలంగా సుమారుగా 40 సంవత్సరాల పైనే ఆయన ఈ పత్రికా రంగంలో ఉండి ఒక విలువలతో కూడినటువంటి సంపాదకీయాలు కానీ విలువలతో కూడినటువంటి వార్తలు కానీ ఆయన పబ్లిష్ చేయడం జరిగింది ఆయన పేపర్లో. ఏనాడు కూడా పక్షపాతం లేకుండా మరి ఉన్నట్టుగా ఆయన ప్రజలకి అందించడంలో ఈనాడు పేపర్ ముందుండేది. అలాగే ప్రియా ఫుడ్స్ కానీ మరొకటి కానీ ఆయన చేసిన ప్రతి రంగ మార్గదర్శి చిట్ ఫండ్ కానీ ఆయన అన్ని కంపెనీలు కూడా ఒక ఆదర్శవంతంగా ఆయన చేసుకొచ్చారు. ఆయన మరి అటువంటి మహనీయుడు ఈరోజు పరంపదించడం అందరికీ విచారకరం. వారికి మరి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జేవీ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. బుద్ధవనానికి చేరుకున్న వారికి ఓఎస్డీ సూదన్ రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగరెడ్డి స్వాగతం పలికారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఇందులో నాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు జయవీరెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం. పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే ఏంటిది అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2000 సుమారుగా 600 సంవత్సరాలు ఉంటారు. యావత్ దక్షిణాసియాలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో, అందుకే దీని పేరు నాగార్జున కొండ వచ్చింది. నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం, ఒక గొప్ప ప్రాచుర్యమైనటువంటి ప్రాంతం. మరి ఇంత గొప్ప ప్రాంతం, ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. వాస్తవంగా ప్రకృతి అందాలు, నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను రప్పించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చొని ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల ఆందోళనలు, రకరకాల వ్యవహారాలు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో మరి ఇక్కడికి రావడం, ఇక్కడ చూసి తరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని సందర్శించాలి. రాష్ట్ర సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈరోజు పెండింగ్లో ఉన్న 4000 కేసుల వరకు పరిష్కరించే అవకాశం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగే బదులు ఇరుపక్షాలు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి సూచించారు. 2 సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోగా మళ్లీ భార్యాభర్తలు రాజీపడి జడ్జి ముందు పూలదండలు మార్చుకొని ఒకటయ్యారు. జిల్లాలో 8 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు.
బంధుత్వానికి మరి బాధ్యతలకి ఎంతో వాళ్ళిద్దరిని కలిపినందుకు మీ ఇద్దరికి కూడా మా తరఫున అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఇనిషియేటివ్ ఇన్ యునైటింగ్ దిస్ కపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Congratulations. Say hi. Sweet of the change. Thank you. అందరి సహకారంతోనే కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికల అధికారులు సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బాలాజీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అధికారులు చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. చాలా సజావుగా సక్సెస్ఫుల్గా రీపోల్స్ లేకుండా ఏది వైలెన్స్ లేకుండా కంప్లీట్ చేయగలిగాము. సో ఎలక్షన్ అంటే ఒక మహాయజ్ఞం. బయట నుంచి చూసేదానికి ఏమనిపిస్తుందో కానీ లోపల వచ్చి పనిచేస్తే ఒక ఎలక్షన్ చేస్తే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ విచ్ ఎనీబడీ క్యాన్ ఈవెన్ థింక్ ఆఫ్. అలాంటి పెద్ద ఒక యజ్ఞం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి వేలాది మంది కష్టపడాల్సి వస్తుంది. సో దీంట్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్ఓస్, వార్డ్ స్టాఫ్ అందరూ చాలా మంది కష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకసారి కృతజ్ఞతలు తెలిపే దానికోసం ఈ యొక్క సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ అందరినీ మనం పిలవలేము. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ చాలా మంది ఉంటారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 16,000 మంది ఉంటారు. సో అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను కూడాను మనం పబ్లిక్కి వెంటనే ఇన్ టైము కమ్యూనికేట్ చేసేదానికి మీడియా చాలా ఒక కీలకమైన పాత్రని పోషించింది. ఎంటైర్ టీం కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా చాలా ప్రోయాక్టివ్గా మనకు సపోర్టివ్గానే పనిచేశారు. సో ప్రతి పాత్రికేయుడికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అలాగే సిఇఓ ఆఫీస్లో మాకు ఇన్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాకు మారల్ సపోర్ట్గా నిలుచుకున్న సిఇఓ సార్కి అడిషనల్. టీడీపీ నేత వర్మ తనపై తడిగిన దాడి ఘటనపై స్పందించారు. దాడి చేసింది జన సైనికులు కాదని తెలిపారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో, ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని చెప్పారు. గతంలో సాయిధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి.
మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు ఇవాళే మయూజు రాక. పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఉదయం 11:27 ముహూర్తం ఫిక్స్. ఏపీకి కేంద్ర కేబినెట్లో 4 బెర్తలు దక్కుతాయన్న టాక్. 3 టీడీపీ, 1 బీజేపీకి వచ్చే ఛాన్స్. ఇవే బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.